శ్రీవారి అనుగ్రహంతో 6వ రోజులో ప్రవేశించాం. ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని దర్శించారు. తదుపరి ఆ రాక్షస స్త్రీలు వారందరూ కూడాను మాట్లాడే మాటలన్నీ కూడా ఈరోజు సర్గలో వాల్మీకి మహర్షి వర్ణించారు. ఈ రోజున మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి తిథి. వాస్తవంగా ఈ రోజునే ఆంజనేయ స్వామి వారు అమ్మవారిని అశోకవనంలో దర్శించినటువంటి తిథి. పరాశర సంహితలో దీని యొక్క ప్రమాణం మనకు మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్టాదేవి జగన్మాత మహావీరేణ ధీమత. మహావీరుడు ధీమంతుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారు మార్గశీర్ష శుక్ల త్రయోదశి నాడు జనకాత్మజ అయినటువంటి సీతాదేవిని అశోకవనంలో దర్శించారు. అందువల్ల నుంచే ఈ రోజున హనుమద్ వ్రతాన్ని కూడా ఆచరించేటటువంటి సంప్రదాయం ఉన్నది. ఇటువంటి హనుమద్ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే మనం పోగొట్టుకున్నటువంటి సంపదలే కాదు, పోయినటువంటి రాజ్యం కూడా తిరిగి వస్తుంది అని మనకు ప్రమాణం. సోమదత్తుడు అనేటటువంటి ఒకనొక మహారాజు ఈ రోజున మార్గశీర్షే త్రయోదశ్యాం సోమదత్త కపీశ్వరం భక్తిమాన్ భజనేనైవ రాజ్యం పునర్వాప్తవాన్ అని. సోమదత్తుడు అనేటటువంటి మహారాజు ఈ రోజున తాను పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని కూడా హనుమంతుణ్ణి పూజించి హనుమద్ ఉపాసన చేసి హనుమద్ వ్రతం ద్వారా తన యొక్క భోగభాగ్యములు అన్నీ కూడా పోగొట్టుకున్నారు. అదేవిధంగా మనం కూడా ఆరోగ్యాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ కోల్పోయినట్లయితే ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించి, ఆంజనేయ స్వామి వారిని అంటే హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్ర స్వామి వారిని. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు సంతోషిస్తారు అంటే సీతారాములను చక్కగా పూజిస్తే ఆయన ఇంకా విశేషంగా సంతోషిస్తారు. వారితో కలిసే ఉంటారు ఆంజనేయ స్వామి వారు. ఆంజనేయ స్వామి వారు